స్థానిక విద్యుత్ భవన్లో జేఎల్ఎం గ్రేడ్ 2 కార్మికులకు సంబంధించి మెరుగైన సేవల కోసం సేఫ్టీ కిట్లను దాతల సహకారంతో అందజేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ఏలూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేఎం అంబేద్కర్ సారథ్యంలో సేఫ్టీ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సల్మాన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని, ఉద్యోగులందరూ వీటిని ఉపయోగించి సేవలు అందించాలని, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అలాగే కార్యక్రమాన్ని సమర్థవంతంగా దాతల సహకారాన్ని తీసుకుని నిర్వహించడం అభినందనీయమని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంబేద్కర్ కొనియాడారు. దాతలతో కార్మికులకు సేఫ్టీ కిట్లను అందజేశారు. అనంతరం దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈలు పి రాజ్కుమార్, ఎల్వి శ్రీనివాస్, కె గోపాలకృష్ణ, ఐవి మల్లేశ్వరరావు, ఆర్ భీమేశ్వరరావు మరియు నాయకులు తురగా రామకృష్ణ, బూక్యా నాగేశ్వరరావు, ఎం రమేష్, సిహెచ్ సాయిబాబా, బలుసు బాబు, అబ్బాస్ తదితరులు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తురగా రామకృష్ణ నిర్వహించారు. ఆయన లైన్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టి ఈ కాన్సెప్ట్ చెప్పారు. మరి మా జగన్ సోదరులు అందరూ కూడా ఎందుకంటే ఎక్కువ మంది సరిపోయేది మా గత 3 సార్ చూడండి. నెక్స్ట్ నాగరాజు, మొహమ్మద్ రఫీ షేక్, మా చిన్న చాగంటి, జరపాల. ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో తెలియదు కానీ నిజంగానే మరి ఈ దాతల ఐడియాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఎలా మార్చేస్తాయంటే మరి అంబేద్కర్ ప్రతిసారి సార్ అక్కడ మరి ఎత్తరాట్లు లేకపోవడం వల్ల చనిపోయాడు సార్, అక్కడ రోపు లేకపోవడం వల్ల చనిపోయాడు సార్, లేకపోతే రోపు ఉండడం వల్ల అనుకూలమైన ప్రదేశం పడ్డాడు సార్, అందువల్ల అది చావు పెద్ద దెబ్బ తప్పింది సార్ అని చెప్తూ ఉంటాడు. మరి ఎన్నో యాక్సిడెంట్లు మనం మధ్యకాలం చూస్తాం. గత నెలలో 3 యాక్సిడెంట్లు పామాయిల్ గెలకు వస్తూ చనిపోయాడు. ఒకే తోటలో, అంటే అదే తోట కాదు, ఇన్సిడెంట్ ఒకే ఏమంటుంది అని ముగ్గురు కూడా 3 ప్లేసుల్లో పామాయిల్ గెలకు వస్తూ మరి చనిపోవడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఏదో చెప్పాడు, మరి ఒక అమ్మాయి వచ్చి అదే యంగ్స్టర్స్ మరి విధవరాలుగా ఉంటూ వాళ్ళు జాబ్ చేస్తే చాలా బాధగా ఉంది. నిజంగానే ఆ పరిస్థితి మీరు ఎవ్వరికీ రాకూడదు. మీరు మేము ఫోన్ చేస్తాం, మేమే పరీక్ష చేస్తూ ఉంటాం, ఇంకా బ్రేక్ డౌన్ అవ్వలేదని. మరి ఈ కన్జ్యూమర్స్ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, ప్రజలు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఈ సేఫ్టీ దాని మాత్రం ఎక్కువ మర్చిపోకూడదు. ఏదో డబ్బు సాయం చేసాం అనేది కాదు, 115 మందికి ప్రాణభిక్ష పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి దాతలకి మనందరం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలి. జనరల్ గా ఇప్పుడు మనకి కిట్ ఇస్తారు. కిట్ ఇచ్చిన తర్వాత మనం తీసుకెళ్లి దాన్ని ఇంట్లో జాగ్రత్తగా మూలం దాచకుండా ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించాలి. మనం దాన్ని ఉపయోగించగలిగితే మన ప్రాణాన్ని మనమే రక్షించుకున్నట్టు. ఎంత మంచి ఆశయంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారో దానికి మీరందరూ కూడా చైతన్యవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన లేడీ గారిని సేఫ్టీ కావాలని చెప్పారు. అంటే కళ్ళం సేఫ్టీ కాదు, కళ్ళం ఉండాలి, కళ్ళని మనం సేఫ్టీగా చూసుకోవాలి. కాబట్టి ఈ సేఫ్టీ ఎలా ఉంటుందనేది చూసినట్లయితే ముందు మనం వెళ్ళేటప్పుడు మన జేబులో ఏముండాలి, ఉండాలి, ఇంకోటి ఏముండాలి, బండికి ఏముండాలి, బండిలో ఏముండాలి,